మనం నివసించే ఈ ప్రపంచంలో మన చుట్టూ జరిగే ప్రతి సంఘటనకు ఏదో ఒక కారణముంటుంది. కొన్ని సంఘటనలు మన కంటికి కనబడతాయి, మరికొన్ని కనబడవు. ముఖ్యంగా ఖగోళంలో జరిగే మార్పులు, గ్రహాల కదలికలు మన జీవితాలపై ఎంతో ప్రభావం చూపుతాయి. అలాంటి ఒక ముఖ్యమైన సంఘటన సెప్టెంబర్ 7న భాద్రపద మాస శుక్లపక్ష పౌర్ణమి నాడు జరగబోయే చంద్రగ్రహణం. ఈ గ్రహణం మన భావోద్వేగాలపై, మానసిక స్థితిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం వృషభరాశిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? అలాగే వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మన హిందూ జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి చాలా ప్రాముఖ్యత ఉంది. చంద్రుడు మన మనసు, ఆలోచనలు, భావోద్వేగాలకు అధిపతి. చంద్రుడు మన మానసిక స్థితిని నేరుగా ప్రభావితం చేస్తాడని అంటారు. చంద్రుడు సముద్రంలో ఆటుపోట్లను ఎలా ప్రభావితం చేస్తాడో మనం చూస్తూనే ఉంటాం. అలాగే మన శరీరం 70% నీటితో నిండి ఉంటుంది కాబట్టి చంద్రుని ప్రభావం మనపై తప్పకుండా ఉంటుంది. చాలామంది శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తారు. పూర్వకాలం నుండి చంద్రుని శక్తికి, మన ఆలోచనలకు మధ్య ఉన్న సంబంధం గురించి ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఈ గ్రహణం రాహువుతో కలిసి ఏర్పడుతోంది కాబట్టి దీని ప్రభావం అంతా ఎక్కువగా ఉంటుంది. ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం వృషభ రాశిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సెప్టెంబర్ 7న భాద్రపద శుక్లపక్ష పౌర్ణమి నాడు ఏర్పడబోయే ఈ చంద్రగ్రహణం వృషభ రాశి వారికి అత్యంత శుభ ఫలితాలను ఇవ్వబోతోంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహణం దశమ స్థానంలో ఏర్పడటం అదృష్టానికి సంకేతం. దశమ స్థానమనేది మన వృత్తి, ఉద్యోగం, కీర్తి, సమాజంలో మన స్థానం వంటి వాటిని సూచిస్తుంది. ఇది ఒక ఉపచయస్థానం కాబట్టి ఇక్కడ గ్రహణం ప్రభావం వల్ల అద్భుతమైన, ఊహించని శుభాలు జరుగుతాయి. వృషభ రాశి వారికి ఇప్పటికే శని గ్రహం అనుకూలంగా ఉంది. శని మంచి మిత్రుడు కావడమే కాకుండా లాభస్థానంలో అంటే 11వ స్థానంలో ఉండటం వల్ల ఆర్థికంగా, వృత్తిపరంగా మంచి యోగాలు కలుగుతున్నాయి. ఇప్పుడు ఈ గ్రహణం కూడా దశమ స్థానంలో ఏర్పడటం వల్ల ఈ శుభాలు మరింత పెరుగుతాయి. వృషభరాశి వారికి ఈ గ్రహణ కాలంలో కెరియర్లో అద్భుతమైన ఎదుగుదల కనిపిస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లు, జీతాల పెంపు లేదా ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు మీ పనిలో చూపించే శ్రద్ధ, కష్టం ఉన్నతాధికారుల దృష్టికి వస్తుంది. దాని ఫలితంగా మీకు ప్రశంసలు, గుర్తింపు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు, బాధ్యతలు మీ భుజాలపై పడవచ్చు, కానీ వాటిని మీరు సమర్థవంతంగా నిర్వహించి విజయం సాధిస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ సమయం కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారం విస్తరిస్తుంది, లాభాలు పెరుగుతాయి. మీరు ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ గ్రహణ ప్రభావం మీకు ధైర్యాన్ని, విజయాన్ని ఇస్తుంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు, పెట్టే శ్రద్ధ భవిష్యత్తులో మీకు మంచి లాభాలను తీసుకువస్తాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, మీ పేరు అందరికీ తెలుస్తుంది. అయితే ఒక చిన్న జాగ్రత్త కూడా అవసరం. దశమ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి మీ పనిలో కొంచెం గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. దీన్ని నివారించడానికి మీరు చేసే పనిపై పూర్తి శ్రద్ధ పెట్టాలి. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలి. ఎమోషనల్గా కాకుండా ప్రాక్టికల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా సహోద్యోగులతో, పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ కర్మస్థానంలో ఉన్న గ్రహణం ప్రభావం వల్ల మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు. చెడు ఫలితాలు మాత్రం ఉండవు. గ్రహణం వల్ల మంచి ఫలితాలు వస్తున్నా సరే ఆ శుభాలను మరింత పెంచుకోవడానికి ఒకవేళ ఏమైనా చిన్నపాటి అడ్డంకులుమంటే వృషభ రాశివారు కొన్ని పరిహారాలు పాటించడం మంచిది. చంద్ర గాయత్రి మంత్రం పఠనం. గ్రహణ సమయంలో ఓం పద్మధ్వజాయ విద్మహే హేమరూపాయ ధీమహి తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే చంద్ర గాయత్రి మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించడం వల్ల చంద్రగ్రహణం యొక్క శుభ ప్రభావం పెరుగుతుంది. ఈ మంత్రం మీ మానసిక ప్రశాంతతకు కూడా సహాయపడుతుంది. శివుడిని ఆరాధించడం. చంద్రుడు శివుడి జటాజుటంలో ఉంటాడు కాబట్టి శివుడిని ఆరాధించడం వల్ల చంద్రుడి శక్తి పెరుగుతుంది. గ్రహణ కాలంలో ఓం నమః శివాయ మంత్రాన్ని పఠించడం లేదా శివ స్తోత్రాలను వినడం మంచిది. దానాలు చెయ్యడం. గ్రహణం తరువాత స్నానం చేసి పేదవారికి లేదా అవసరమైన వారికి బియ్యం,
పాలు, పంచదార, పాత దుస్తులు వంటివి దానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇలా చేయడం వల్ల గ్రహణం వల్ల వచ్చే ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఆలయాలు మూసి ఉంటాయి. కాబట్టి ఇంట్లోనే ధ్యానం చేయడం, దేవుడిని ప్రార్థించడం, మతపరమైన పుస్తకాలను చదవడం వంటివి చెయ్యడచ్చు. ఇది మీ మనసుకు ప్రశాంతతనిస్తుంది. గణపతి ఆరాధన. గణపతి ఆరాధన కూడా శుభాలను తీసుకొస్తుంది. గ్రహణానికి ముందు, తరువాత గణపతిని ఆరాధించడం వల్ల అన్ని పనులు సవ్యంగా జరుగుతాయి. మీ చేపట్టే పనులు విఘ్నాలు తొలగిపోయి అన్ని పనులు సవ్యంగా పూర్తవుతాయి. అయితే కొన్ని రాసుల వారికి ఈ గ్రహణం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన పెరగవచ్చు. ఆరోగ్య సమస్యలు, చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా నష్టపోవడం లేదా అనవసరమైన ఖర్చులు పెరగడం కూడా జరగవచ్చు. కాబట్టి అలాంటి రాసులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఏ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం, దేవుడిని ప్రార్థించడం వల్ల గ్రహణ ప్రభావం కొంతవరకు తగ్గుతుంది. ఈ గ్రహణం కేవలం కొన్ని గంటలపాటు మాత్రమే ఉంటుంది, కానీ దాని ప్రభావం కొన్ని రోజులపాటు ఉంటుంది. గ్రహణం సమయంలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. బయటకు రాకుండా, ఆహారం తీసుకోకుండా ఉండటం మంచిదని అంటారు. కాబట్టి గ్రహణం తరువాత స్నానం చేసి దేవుడికి పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈ గ్రహణం వల్ల మీ రాశికి ఎలాంటి ఫలితాలు వచ్చినా దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించాలి. జ్యోతిష్యం అనేది ఒక మార్గదర్శకం మాత్రమే. మన జీవితం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. మనం తీసుకునే సరైన నిర్ణయాలు, చేసే మంచి పనులు మన జీవితాన్ని మార్చేస్తాయి. ఏ ఫలితం వచ్చినా దాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలి. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడాలి. మంచి సమయాలను సద్వినియోగం చేసుకోవాలి. ఈ సమాచారాన్ని మీ స్నేహితులకు, బంధువులకు పంచుకోండి. దీని ద్వారా వారు కూడా గ్రహణం గురించి తెలుసుకొని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడానికి వీలుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు.